కర్ణుడి పూర్వజన్మ గురించి మహాభారతంలో ప్రస్తావించలేదు. కానీ పద్మపురాణంలో కర్ణుడు బ్రహ్మదేవుడి నుంచి సృష్టించబడ్డాడని ఉంది. ఒకసారి శివుడు మరియు బ్రహ్మదేవుని మధ్య వివాదం జరిగింది. అందులో శివుడు బ్రహ్మ యొక్క తలను నరికివేస్తాడు. బ్రహ్మ కోపోద్రిక్తుడవుతాడు. అప్పుడు అతని చెమట నుండి స్వేదజ జన్మిస్తాడు. తరువాత స్వేదజ శివునిపై దాడి చేస్తాడు. శివుడు తన రక్షణ కోసం విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తాడు. స్వేదజ కూడా శివుడిని అనుసరిస్తూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తాడు. విష్ణుమూర్తి హం అనే పదం పలకగానే స్వేదజ స్పృహ తప్పి కింద పడిపోతాడు. స్వేదజకి స్పృహ వచ్చేలోపు పరిష్కారం కోసం విష్ణుమూర్తి కుడి చేతిలో ప్రవహించే రక్తం నుండి రక్తజాను సృష్టిస్తాడు. స్వేదజతో పోరాడమని విష్ణుమూర్తి రక్తజకి సూచిస్తాడు. రక్తజ ఎడమకాలతో తన్నగానే స్వేదజ స్పృహలోకి వస్తాడు. ఇద్దరూ చాలా శక్తివంతమైన వారు కాబట్టి 2 సంవత్సరాలు పోరాడతారు. చివరకు రక్తజ నిరాయుధుడవుతాడు. అంటే ఇంకా రక్తజ పోరాడడానికి ఆయుధాలు ఉండవు. రక్తజ మరణాన్ని నివారించడానికి విష్ణుమూర్తి బ్రహ్మదేవుణ్ణి సంప్రదించాడు. తర్వాత బ్రహ్మ స్వేదజను ఆపి రక్తజుడికి ఒక వరం ఇస్తాడు. తన తరువాత జన్మలో రక్తజుడు స్వేదజుడిని ఓడిస్తాడు అని చెప్తాడు బ్రహ్మ. దీని తర్వాత విష్ణుమూర్తి స్వేదజను సూర్యునికి మరియు రక్తజుడిని ఇంద్రునికి అప్పగిస్తాడు. ద్వాపర యుగంలో యదువంశానికి చెందిన పృథ అంటే కుంతి సంతానం కోసం మంత్రాన్ని చెప్పగానే స్వేదజ కర్ణుడిగా, రక్తజ అర్జునుడిగా పుడతారని చెప్తాడు. సూర్యుడు దీనికి అంగీకరిస్తాడు. కానీ ఇంద్రుడు ఒప్పుకోడు. ఎందుకంటే రామావతారంలో రావణాసురుడిని చంపడానికి రాముడి అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఇంద్రుని కొడుకు వాలిని చంపుతాడు. ఈ అవతారంలో అయిన అర్జునుడికి రక్షణ కల్పిస్తాను అంటేనే తన కొడుకుగా పుట్టడానికి అంగీకరిస్తాను అంటాడు ఇంద్రుడు. అందుకే ద్వాపరయుగంలో అర్జునుడు కృష్ణుడికి ప్రియమైన వాడిగా ఉంటాడు. బ్రహ్మ ఇచ్చిన వరం, ఇంద్రుని కోరిక మేరకు మరియు విష్ణుమూర్తి మద్దతుతో రక్తజ అర్జునుడు, ద్వాపరయుగంలో స్వేదజ కర్ణుడిని ఓడిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.